మీకు మీ కుటుంబాలకు యాపీ సబాత్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు మీ అందరికీ సబాత్ శుభాకాంక్షలు. యాపీ సబాత్. తండ్రికి మహిమ. తండ్రి గడిచిన వారం నుండి నేటి వారం వరకు సర్వోన్నతుడు సర్వసృష్టికర్త అయిన యావే మనందరినీ కూడా ఆశీర్వదించి కృపలో బలపరచునుగాక. ఒక పాట వేద్దాం. పరమతాన్ని మనకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగపరచుకోనండి. ఆరాధన జరిగే ప్రతి మందిరాలలో యావే మనందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక పాట విందాం. తండ్రికి మహిమ. కలిసి పాడదాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటాకును, బాధలో నుండి బతికించుటాకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటాకును, బాధలో నుండి బ్రతికించుటాకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నేనుంటానయ్యా, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నాలే భయపడకు అన్నావు, ఒంటరి వాడే ఈ మంది అన్నావు, నేను నాలే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమిటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమిటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి సబ్బాత్ దినాన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. తండ్రి మనందరినీ కూడా శ్రేష్టమైన వాగ్దానాలను తండ్రి మనకి తెలియపరిచాడు. ప్రతి మనిషి కూడా సమాజంగా కూడాలని, ఆయన మందిరాల్లో ఆరాధించాలని యావే నియమం ప్రకారంగా శ్రేష్టమైన గ్రంథాల్లో రాయబడింది. అయ్యా ఎవరయ్యా ఆరాధన కూడేది, ఎప్పుడయ్యా ఆరాధన కూడేది అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. అవునయ్యా, సృష్టికర్త చెప్పినట్టు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ 6 దినాలు పనిచేసి 7వ రోజున ఖచ్చితంగా ఆరాధనగా కూడాలి. ఇది ఎబ్రీ పత్రికలో కూడా మీరు సమాజముగా కూడుట మానవద్దు అంటాడు. అలాగే శ్రేష్టమైన ఈ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా మన సమాజాలుగా కూడాలి అంటే సమాజంగా అందరూ కూడా కలిసి ఆరాధించే ఒక స్థలానికి మనం రావాలి అని కీర్తనకారు కూడా చెప్పారు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో నీ భక్తులు సమాజ మందిరాలలో కూడుకుంటారు అని రాయబడింది. అంటే భక్తులు కూడుకునే ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలో నేను ఉంటాను అని ఆయన లేఖనాల్లో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సారా కొట్టుకాడికి పోతే ఏమంటే సారా దొరికింది, చికెన్ కొట్టుకాడికి పోతే చికెన్ దొరికింది, ఇంకా ఫలానా దాని బంగారు షాప్కి బంగారం. కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడు కూడుకునే, దేవుడు కలుసుకునే స్థలము, యావేను కలుసుకునే స్థలము. ఏ సమయం పడితే ఆ సమయాన బంగారం షాప్ తీస్తారా? ఏ సమయం తీరు. కారణం ఏంటంటే ఎప్పుడు సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల నుండి ఫలానా ఉదయం 10 గంటల నుండి సాయంకాలం వరకు షాప్ తెరవబడి ఉంటుంది. పోలీస్ స్టేషన్ కూడా ఎప్పుడంటే అప్పుడు తెరిచేది కాదు, 24 గంటలు తిరుగుతారులే. కానీ పోలీస్ స్టేషన్ దొంగలు పట్టుకునే స్టేషన్లు కాబట్టి వ్యాపారాలు చేసే స్థలాలలో కానివ్వండి, మనుషులు తిరిగే స్థలాలు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఒక టయాన్ని ఏర్పాటు చేస్తారు. మన మందిరాల్లో కూడుకునే స్థలము. దావీదు అంటాడు 149వ అధ్యాయం, మీరు సమాజముగా కూడండి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాల్లో తెలియపరచబడుతుంది. 132వ అధ్యాయం 9వ వచనంలో
నీ భక్తులు ఉత్సాహగానం చేస్తారట. ఎక్కడ చేస్తారు? ఎక్కడైనా చేస్తారు. నడుచుకుంటూ తన భక్తులందరూ కూడా ఉత్సాహగానాలు ఎక్కడైనా చేయగలుగుతారు. పాటలు పాడుకుంటూ వంటలు చేసేవారు ఉన్నారు. సైకిళ్ళు దొక్కి మోటార్ బైకుల మీద వాహనాల మీద వెళుతూ ఆయన ఆనందగానాలతో పాడేవారు ఉంటారు. అది మర్మమాకండి. తన భక్తులు ఎప్పుడూ ఆరాధన చేస్తారంటాడు. ఎవరు అంటే సర్వోన్నతుడు సృష్టికర్త. 32వ అధ్యాయం 132వ అధ్యాయం 9వ వచనంలో నీ భక్తులు ఉత్సాహగానము చేస్తారు అని చేయుదురని రాయబడింది. 132వ అధ్యాయం 16వ వచనంలో కీర్తనల గ్రంథంలో అదే అధ్యాయంలో నీ భక్తులు ఆనందగానాలు చేస్తారట. ఆనందగానాలు ఎప్పుడు చేస్తారంటే ఎప్పుడంటే బాధలో ఉన్నప్పుడు చేస్తారా? కష్టాల్లో ఉన్నప్పుడు చేస్తారా? అప్పుల్లో ఉన్నవాడు చేస్తారా? కోర్టు కేసులో ఉన్నప్పుడు చేయరు. కానీ యావేను నమ్మిన పిల్లలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పండి. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆనందగానాలు, స్తుతిగానాలు చేయాలని చెప్పేసి భక్తుడు దావీదు ఈ కీర్తనలో రాశాడు. అదే 145వ అధ్యాయం 10వ వచనంలో నీ భక్తులు నిన్ను సన్నతించెదరు, నీ భక్తులు నిన్ను గురించి స్తుతించెదరు, భక్తి కలిగి విశ్వాసంతో భజనలు చేద్దరని రాయబడింది. కనుక తన భక్తులు సర్వశక్తిమంతులు, ఈ భూమి ఆకాశములు కలగజేసిన సర్వజ్ఞాని సంపన్నుడైన యావేని గణపరిచే వ్యక్తులు నిజంగా మానరాట. దానేలో సెడ్రిక్ మిస్టిక్ కవింగోలు ఆ బొమ్మకు మొక్క నే మొక్కమయ్యా. బబులోను దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, భక్తులు ఉన్న వ్యక్తులందరూ రాజు ఆజ్ఞకు మేరకుండా రాజు చెప్పినట్టు మాటలకు లోబడి వాళ్ళు ఏదైతే పూజిస్తున్నారో దాన్నే పూజ చేశారు. కానీ ముగ్గురు మాత్రం సెడ్రిక్ మెసిక్ అబ్నిగోలు దానియేలు తలలవి పైకెత్తి మేము ఆరాధించే దైవం ఒక ఆయన ఉన్నాడు, మేము పూజించే ఒక భక్తుడు, మా భక్తులందరూ కలిసి మేము ఆరాధన చేసే ఒక మా దైవం ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం కూడా ఆనందగానాలతో ఆయన గనపరిచినట్లుగా, సన్నుతించినట్లుగా, ఉత్సాహంగా సంతోషించినట్లుగా రాయబడింది. పిల్లరా, 2వ దినవృత్తాంత గ్రంథంలో 6వ అధ్యాయం 41వ వచనంలో నీ భక్తులు సంతోషించెదరు అని రాయబడింది. ఎప్పుడు ఆ సంతోషం దొరికిందంటే యావే తండ్రి యొక్క మందిరానికి వెళ్ళినప్పుడే సంతోషిస్తారట. 145వ అధ్యాయం 12వ వచనంలో నీ భక్తులు నీ శూర కార్యాల గురించి వారు పలికెదరు అని రాయబడింది. చివరి మాటలో 149వ అధ్యాయం 5వ వచనంలో నీ భక్తులు ప్రవశించెదరు అని ప్రవశిస్తారట. అంటే ప్రవచనాలు కలిగి మందిరాల్లో చక్కటి కళ్ళ కలిగి ఆయన యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన మేలు పొందిన వ్యక్తులుగా ఉంటారని ఈ లేఖనం ద్వారా మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దినాన్ని మనం అందరం ఉత్సాహగానం చేయాలి. సమాజంగా కూడకుండా మానకుండా ఉండాలి. ఆయన గానం ఉత్సాహగానాలు చేస్తూ ఆనందగానాలు చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. ఆయన భక్తులు నిజంగా సన్నుతిస్తూ కీర్తనలతో సామాన్లతో ఆయన గణపరచాలట. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈనెలతోనూ సితారాలతోనూ పాటలతోనూ యావే భక్తులందరూ ఆయన సన్నిధికి చేరి భజన చేయాలి. సంతోషంతో ఆనందంతో ఏడ్చుకుంటా కాదు, ఉత్సాహగానాలు చేస్తారట. ఆయన విశ్రాంతి దినాన, ఈ పవిత్ర దినాన, ఆరాధన దినాన్ని కూడుకొని భయపడకుండా ఆయన గణపరుస్తారు. ఆయన చేసిన కార్యాలు బట్టి అందరూ గణపరచబడతారని తన భక్తులు ప్రవశిస్తారట. ఈ వాక్యాలన్నీ తండ్రి, ఈ వాగ్దానాన్ని మన కుటుంబాలు నెరవేరి ఈ పవిత్ర దినాన్ని మనందరినీ కూడా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ భక్తులు సమాజంగా ఎప్పుడూ కూడకుండా ఉండరు, ఎప్పుడు కలుసుకుని ఆరాధన చేస్తారని, ఆనందగానాలు చేస్తారని, స్తుతిగానాలు చేస్తారని లేఖనాల్లో భక్తుడని దావీదు చేశాడయ్యా. ఇదిగో తండ్రినైనా మోషే అక్క మిరియాము, ఆరోనులు స్తుతి కీర్తనల ద్వారా నేను గణపరిచారయ్యా. ఆది అపొస్తలులందరినీ గణపరిచినట్లు తండ్రి మేము నేను గణపరుస్తున్నట్లుగా ఈ పవిత్ర దినాన్ని ఎక్కడైతే మందిర ఆరాధనలు జరుగుతాయో వారందరినీ దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ చేతులు కప్పచెప్పుకుంటూ ఈ దినమంతి వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఈ వారమతములు దీవించమని విశ్వామిశ్రీ గారి నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వక విషయంలో తండ్రి